హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. గత కొన్ని రోజుల నుండి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో 51 లొకేషన్స్లో 71 దాడులు చేసింది. అయితే నిన్న బలోచిస్తాన్ అఫీషియల్గానే పాకిస్తాన్ నుండి ఇండిపెండెన్స్ వచ్చిందని డిక్లేర్ చేసుకుంది. వాళ్ళ లీడర్స్ ముందుకొచ్చి మేము ఇకపై పాకిస్తాన్లో భాగం కాదని స్పష్టంగా చెప్పేశారు. ఇది ఏదో ఒక పోస్ట్ లేక ప్రొటెస్ట్ కాదు, ఇది పూర్తి డిక్లరేషన్. వాళ్ళు తమ కొత్త దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ నేమ్ అనేది సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ హ్యాష్ట్యాగ్ అనేది ట్రెండింగ్లో ఉంది. జనం బలోచిస్తాన్ జెండాల్ని ఊపుతూ వీడియోస్ షేర్ చేస్తూ పిక్చర్స్ని పోస్ట్ చేస్తూ ప్రపంచం మొత్తం గమనించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ని, ముఖ్యంగా ఇండియాని ముందుకొచ్చి సహాయం చేయమని అడుగుతున్నారు. ఇది మిలిటరీ హెల్ప్ కాదు, డబ్బులు కాదు, వెపన్స్ కాదు. వాళ్ళు అడుగుతున్నది ఇంకా చాలా పవర్ఫుల్ సహాయం, అదే రికగ్నిషన్. ఒక దేశం నుండి ఏదైనా ప్రాంతం సపరేట్ దేశంగా ఏర్పడితే వాళ్ళు ముందు కోరుకునేది ప్రపంచ దేశాలు ఆ ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించాలి. అయితే వాళ్ళు ఇండియా మొదటి కంట్రీగా ముందుకొచ్చి బలోచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా గుర్తించాలని కోరుకుంటున్నారు. మరి గ్లోబల్ పవర్ కావాలనే ఆశలు, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్కి విలువలిచ్చే మన దేశం మనకి ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్కి వ్యతిరేకంగా సహాయం కోరుతుంటే చేస్తుందా లేదా అనేదే అతిపెద్ద ప్రశ్న. దీనికి ఆన్సర్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ మూమెంట్ అనేది చాలా ముఖ్యం. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయినట్టు జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడైతే ఇండియా ఏకంగా మిలిటరీ ఫోర్స్తోనే బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించింది. కానీ పాకిస్తాన్ మిలిటరీ 1971లా ఇప్పుడు మరలా ఆ లెవెల్లో రెబల్స్ని అణిచివేసే పొజిషన్లో లేదు, వీక్గా ఉంది. అయితే ఇప్పుడు బలోచిస్తాన్ అడిగినట్టు రికగ్నైజ్ చేస్తుందా లేదా హిస్టరీ క్రియేట్ అవుతుంటే ఈసారి సైలెంట్గానే ఉంటుందా? ఫస్ట్ అసలు రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ దేశం అసలు ఎగ్జాక్ట్గా ఏం అడుగుతుంది? సింపుల్, వాళ్ళ ఇండిపెండెన్స్ని యాక్సెప్ట్ చేసి న్యూఢిల్లీలో బలోచిస్తాన్ ఆఫీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, అంటే ఎంబసీ పెట్టుకోవడానికి. దీనికి నాయకత్వం వహిస్తున్నది మీర్ యార్ బలోచ్. ఇతని ట్వీట్స్ అనేవి స్పష్టంగా, ఎమోషనల్గా, డైరెక్ట్గా ఉన్నాయి. మేము ఫ్రీ అని డిక్లేర్ చేసుకున్నాం, ఇప్పుడు మీ వంతు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి అని అడుగుతున్నాడు. ఇండియా మొదటి అడుగు వేస్తే ఇతర దేశాలు ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్ అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు అర్మేనియా ముందుకు రావచ్చు. తర్వాత ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఇజ్రాయెల్ని ఒక దేశంగానే గుర్తించలేదు. కాబట్టి ఏదో ఒక దేశం ఇలా సపోర్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. మరి ఈ మూమెంట్ మొత్తాన్ని నడిపిస్తున్న వ్యక్తి అసలు ఎవరు? ఈ మీర్ యార్ బలోచ్ ఒక యాక్టివిస్ట్గా బలోచ్ ఫ్రీడమ్ కోసం స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాడు. రోజు బలోచ్ జనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ గురించి ప్రపంచానికి బయట పెడుతూ ఇంటర్నెట్ ద్వారా పోరాటం చేస్తున్నాడు. ఇతను ఆ ప్రజలకి ఇలా ఆశని, ధైర్యాన్ని ఇవ్వడం వల్లే ప్రజలందరూ కూడా ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ బలోచిస్తాన్ జనం దశాబ్దాల నుండి ఎన్నో కష్టాలు పడుతున్నారు. పాకిస్తానీ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని వాడుకుంటూ బలోచిస్తాన్ని మాత్రానికి కొంచెం కూడా డెవలప్ చేయకుండా ఉంది. దీనికోసం పోరాడుతున్న ఎన్నో వేల మంది యాక్టివిస్టులు, స్టూడెంట్స్, జర్నలిస్టులు, హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ సడన్గా కనపడకుండా పోతున్నారు. పాకిస్తానీ గవర్నమెంట్ వీళ్ళు పడే కష్టాలు బయటికి చెప్పుకోకుండా అణిచివేస్తుంది. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్ అవడానికి కూడా ఇదే కారణం. అయితే ఇలా అణిచివేతకు గురవుతున్న బలోచ్ ప్రజలకి సోషల్ మీడియా అనేది ఒక వెపన్ అయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ప్రొటెస్టులు చేస్తున్న ఇమేజెస్ని, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దారుణాలని వీడియోస్ తీసి పెడుతున్నారు. ఫ్రీ బలోచిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రపంచ నలుమూల నుండి బలోచ్ యాక్టివిస్టులు ఒకే మెసేజ్ని షేర్ చేస్తున్నారు, మాకు ఫ్రీడమ్ కావాలి. వాళ్ళ వాయిస్ ఇప్పుడు గ్లోబల్ స్టేజ్కి కూడా వెళ్ళింది. అయితే ఇండియన్స్ కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. చాలామంది ఇండియన్ గవర్నమెంట్ని ఈ మూవ్మెంట్కి సపోర్ట్ చేయండి అని కూడా అడుగుతున్నారు. మరోవైపు పాకిస్తానీస్ అయితే ఈ కంటెంట్ని బ్లాక్ చేయడం, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం లాంటి వాటితో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ని మిజైల్స్ కంటే ఈ హ్యాష్ ట్యాగ్సే ఎక్కువ భయపెడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ప్రపంచం చూడటం స్టార్ట్ చేస్తే నిజాన్ని దాచడం అనేది కష్టం. మరి ఇలా అణిచివేతకు గురైన బలోచిస్తాన్ ప్రజలు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకుంటే ఇండియా దాన్ని రికగ్నైజ్ చేస్తుందా?
ఇండియా బలోచిస్తాన్ రిక్వెస్ట్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, సైలెంట్గా ఉంది. దీనికి చాలా పెద్ద కారణాలున్నాయి. ఫస్ట్ పాకిస్తాన్. ఇండియా రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసి ఓపెన్గా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఇండియా మా దేశ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్తుంది. కాశ్మీర్లో జరుగుతున్న టెర్రరిజంని ఇక ఓపెన్గానే సపోర్ట్ చేస్తూ ఇండియాని ఒక అగ్రెసర్గా వాళ్ళ దేశ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినందుకు ఇది ఒక టిట్ ఫర్ టాట్ యాక్షన్ మాత్రమే అని సమర్థించుకుంటుంది. నెక్స్ట్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇండియా, పాకిస్తాన్, పంజాబ్లలో సిక్కులు ఉన్నట్టే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా బలోచ్ ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వాళ్ళు ఉంటున్న దేశ గవర్నమెంట్లతోనే పోరాడుతున్నారు. కానీ లాంగ్ టర్మ్లో సింగిల్ గ్రేటర్ బలోచిస్తాన్ అనే దేశాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్లో ఉన్న పార్ట్ ఇండిపెండెన్స్కి సపోర్ట్ చేసినా కూడా ఇలా బలోచ్ ప్రజలకి సొంత దేశం అనే ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్నట్టు ఈ రెండు దేశాలు కూడా ఫీల్ అవుతాయి. కాబట్టి ఇండియా అయితే అఫీషియల్గా సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేశాక చైనాకి అయితే తడిసిపోతుంది. పాకిస్తాన్లో $62 బిలియన్ పెట్టుబడి పెట్టి సిపిఈసి ప్రాజెక్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద రోడ్స్, రైల్వేస్, పోర్ట్లని కట్టేసింది. అయితే బలోచిస్తాన్ దీనికి హార్ట్ లాంటిది. సిపిఎస్సిలో కీ ఎలిమెంట్ అంటే గ్వాదర్ పోర్ట్ అక్కడే ఉంది. చైనా గ్వాదర్ని ఇండియన్ ఓషన్కి గేట్వేగా చేయాలని కలలు కంది. ఆయిల్, గుడ్స్ని త్వరగా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ బలోచిస్తాన్ జనం దీన్ని ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. చైనా తమ ల్యాండ్ దొంగలించిందని చెప్తున్నారు. జాబ్స్ లేవు, స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. చైనీస్ ఇంజనీర్లు, పాకిస్తానీ ఆర్మీ క్యాంపులు మాత్రమే ఉన్నాయి. అందుకే బలోచ్ ఫైటర్స్ చైనీస్ ఇంజనీర్ల మీద, సిపిఈసి కాన్వేస్ మీద దాడులు చేస్తున్నారు. అలాగే హైవేస్ని కూడా బ్లాక్ చేస్తున్నారు. ఈ రెబల్స్ చేసే ప్రతి దాడి కూడా చైనాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుండి కంప్లీట్గా బలోచిస్తాన్ సపరేట్ అయితే సిపిఈసి ఉపయోగం లేకుండా పోతుంది. ఇక డెడ్ ఎండ్. ఇక ఓవరాల్గా చూస్తే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని సరైన టైం అనుకొని పాకిస్తాన్ మిలిటరీ మీద పెద్ద లెవెల్లో దాడులు చేసింది. ఇప్పుడు మేము సపరేట్ అయిపోయాం, రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ అని కొత్త దేశం ఏర్పడిందని ప్రకటించారు. ఇండియా అయితే రికగ్నైజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కానీ అర్మేనియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్ చేయొచ్చు. కానీ రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ అని వినగానే చైనాకి మాత్రానికి తడిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.